బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసును విచారించిన న్యాయస్థానం 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలను సమర్పించాలనే షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్దిష్ట షరతులతో బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసును విచారించిన న్యాయస్థానం 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలను సమర్పించాలని షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిర్దిష్ట షరతులతో బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసును విచారించిన న్యాయస్థానం 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలను సమర్పించాలనే షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిర్దిష్ట షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాసేపటి క్రితమే బాల్క సుమన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైంది. 25,000 బాండ్తో పాటు 2 పూచికలతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్య కాలంలో సింగరేణి కార్మికులతో బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కొన్ని సింగరేణిలో మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, మిలిటెంట్ పోరాటాలు చేయాలి,
అవసరం అనుకుంటే ఆఫీసులను తగలబెట్టాలి అన్న ఆరోపణలు చేశారన్న ఉద్దేశంతో ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో అది కొన్నాళ్ళ తర్వాత ఆయనను ఆ, పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకు జైలు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ తాజాగా ఆయన మీద వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసి కోర్టు తీర్పునిచ్చింది. దీనిపైన ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా న్యాయం గెలిచింది అన్న దాని మీద కూడా న్యాయం గెలిచింది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ మధ్యకాలంలో సింగరేణి పైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. తాజాగా డిటిఓ అధికారి ఆ, ఆయన టిప్పరు బొగ్గు టిప్పరు యాక్సిడెంట్ లో చనిపోవడం కావచ్చు. అట్లనే సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు 40 లక్షల బొగ్గు ఏదైతే అక్రమంగా రవాణా జరిగింది అన్న దాని మీద కూడా అనేక ఆరోపణలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కావాలనే సింగరేణిలో అవకతవకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాల్క సుమన్ ఈ సింగరేణి పైన ఆ చేసినటువంటి వ్యాఖ్యలను కావాలనే ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించింది. సింగరేణి మీద మాట్లాడినందుకే బాల్క సుమన్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇది కుట్రపూరితమైన చర్య అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు గత నుంచి కూడా విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి అనేక అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీజేపీ కూడా సింగరేణి విజిట్ చేసింది. బొగ్గు కుంభకోణం జరిగింది. అక్రమ రవాణా జరుగుతుంది బొగ్గు అన్న దాని మీద కూడా బీజేపీ అటువైపు విజిట్ చేసింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దాని మీద పోరాటం చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలోనే బాల్క సుమన్ కూడా ఈ సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న దాంట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. అట్లా కార్మికులతోటి ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంస్థలో కార్మికులు మిలిటెంట్ గా పోరాటం చేయాలి, సాధించుకోవాలి, సింగరేణిని కాపాడుకోవాలనే నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనను కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద పలు సెక్షన్ల కేసులు నామోదు చేసి జైలుకి పంపించిన దుర్మార్గమైన చర్య అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. అయితే సుమన్ కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఆ షరతులు ఏంటి? ఆయన పలు సెక్షన్ల మీద కొన్ని సింగరేణి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కానీ పలు సెక్షన్లు ఆయన మీద నామోదు చేశారు. సో ఆయనకి 25,000 పూచికత్తు అంటే బాండ్తో పాటు ఆయనకు పూచికత్తు మీద ఉండాలి. ఇద్దరు పూచికత్తుతో 25,000 బాండ్తో ఆయనను ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. థ్యాంక్ యూ వెంకట్.